సహజంగా రాజకీయాల్లో అతి తెలివిపరులను చాలామంది నాయకులు నమ్మరు. వాళ్ళు మనకెంత క్లోజ్డ్ వ్యక్తులైనా సరే వాళ్ళని నమ్మరు. నేను పర్సనల్గా చంద్రబాబు నాయుడు గారిని చూశాను. ఆయన ఎవరికైనా సరే కాస్త తెలివి ఉందంటే హీ విల్ బి సో మచ్ అలర్ట్. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ముందర ప్రతి ఒక్క నాయకుడు, ప్రతి ఒక్క కార్యకర్త చాలా తెలివిలేని వెధవగా, చాలా బలహీనంగా యాక్ట్ చేస్తారు. అలా చేస్తేనే చంద్రబాబు నాయుడు గారి దగ్గర సస్టైనెన్స్ ఉంటుంది. వెరాజ్ జగన్మోహన్ రెడ్డి గారు తెలివైన వాళ్ళని కూడా తన పక్కన పెట్టుకున్నారు. ఎగ్జాంపుల్, చాలా స్టాటిక్ ఎగ్జాంపుల్ విజయసాయి రెడ్డి గారు. విజయసాయి రెడ్డి గారు హీజ్ నాట్ ఏ పొలిటీషియన్. ఆయన ఒక చార్టెడ్ అకౌంటెంట్. బేసికలీ చార్టెడ్ అకౌంటెంట్ అనేవాడు బాగా డబ్బున్న వాళ్ళ డబ్బును ట్యాక్స్ రూపంలో బయటికి పోకుండా, లీక్స్ కాకుండా కాపాడేవాడు చార్టెడ్ అకౌంటెంట్. సో అటువంటి తెలివి పరుణ్ణి కొన్ని సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టుకొని రాజకీయాలు చేశారు. అధికారం పోయింది. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు పార్టీని వదిలేశారు. వదిలేసి బయటికి వచ్చి జగన్మోహన్ రెడ్డి నన్ను నమ్మట్లేదు, జగన్మోహన్ రెడ్డి నన్ను పట్టించుకోవట్లేదు, ఒకప్పుడు పార్టీలో 2వ స్థానంలో వెలుగొందిన నేను ఇవాళ సిట్టు చుట్టూ తిరుగుతున్నాను, లిక్కర్ స్కామ్ చుట్టూ తిరుగుతున్నాను, జగన్మోహన్ రెడ్డికి ఈ లిక్కర్ స్కామ్లో ఎటువంటి సంబంధం లేదు, నాకు ఎటువంటి సంబంధం లేదు, జగన్మోహన్ రెడ్డి కోటరీ అంటే జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న కొంతమంది వ్యక్తులకు ఇందులో సంబంధం ఉంది, వాళ్ళే తెలుసుకోవాలి, జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాలి అని చెప్తూ తన స్వామి భక్తిని ప్రొజెక్ట్ చేసుకుంటూ ఇవాళ ఒక స్పెషల్ స్టేట్మెంట్ చెప్పాడు. ఎప్పుడైతే కూటమిలో పవన్ కళ్యాణ్ భాగంగా ఉంటాడో అప్పటిదాకా జగన్మోహన్ రెడ్డి ఎన్ని పాదయాత్రలు చేసినా అధికారంలోకి రాడు. రోజు పొద్దు నిద్ర లేచినప్పటి నుంచి రాత్రి పండుకునేదాకా ప్రవచనాలు, జ్యోతిష్యాలు, రేపేం జరుగుతుంది, ఈరోజు మన రాశి ఫలితం ఎలా ఉంటుందో చూసుకునే మాకు మీరు చెప్పింది వినటానికి బాగా అనిపించినా కూడా రాజకీయాల్లో ఈ జాతకాలు, జ్యోతిష్యాలు పనిచేయవు విజయసాయి రెడ్డి గారు. ఫస్ట్ మీరు ఇది తెలుసుకోవాలి. ఇన్ఫ్యాక్ట్ మీకు ఇది తెలుసు, కానీ ప్రజలకు ఏది చెప్పాలనుకుంటున్నారో అదే చెప్పారు, ఎలా చూడాలనుకుంటున్నారో అలా చూపించారు. రాజకీయాలలో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారు కలయిక అనేది ఒక స్పెషల్ రీజన్. యాక్చువల్లీ వాళ్ళిద్దరు కలవాలనుకుంటున్న పరిస్థితుల్ని జగన్మోహన్ రెడ్డి గారు ఒక అఫీషియల్ ఛానల్ వేసి కలిపారు, చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి. ఇన్ఫ్యాక్ట్ మనం జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు ఓడిపోయారు, ఏ కారణాల వల్ల ఓడిపోయారు అని నాతో పాటు కొన్ని వేల మంది అనాలిసిస్ చేశారు, జనాల ముందు పెట్టారు. కానీ ఇక్కడ ఇంకో పాయింట్ కూడా ఉంది. బేసికల్లీ పవన్ కళ్యాణ్ని జనం యాక్సెప్ట్ చేయడానికి ఒక కొత్త ఫ్యాక్టర్ ఏంటంటే, కొత్తగా వచ్చిన వాడిని ఒకసారి అవకాశం ఇద్దాము అంటే. బేసికల్లీ ఈ నాయకులు ఎలా ఉంటారు అంటే, అధికారం కోసము ప్రజల ముందర బెగ్గర్స్లా అడుక్కుంటారు ఎవరైనా సరే. ఎగ్జాంపుల్, చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాకమునుపు ఎలా మాట్లాడారు, నేను కార్యకర్తల్ని పట్టించుకోలేదు, ఇప్పటి నుంచి పట్టించుకుంటాను, నేను తప్పులు చేశాను అని యాక్సెప్ట్ చేసిన చంద్రబాబు నాయుడు గారే అధికారంలోకి వచ్చి స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఎన్నిసార్లు చెప్పాలా నీకు అని అన్నారు కదా. ఎంత అగ్రెసివ్గా మాట్లాడారు అంటే దాన్ని అధికార బలం, లేదా మామూలు మనుషుల మాటల్లో చెప్పాలంటే అధికార మదం. ఈ అధికార మదం అనేది ప్రతి రాజకీయ నాయకుడికి సహజంగా ఉంటుంది. కానీ అధికారంలోకి రాకమునుపు వీళ్ళు ఒక డ్రామా ప్లే చేస్తారు, ఇంక్లూడింగ్ పవన్ కళ్యాణ్. నాకు ఒక్క అవకాశం ఇవ్వండి, నన్ను సీఎం చేయండి, నన్ను ఎమ్మెల్యేని చేయండి అంటూ పవన్ కళ్యాణ్ ఊగాడు. అసలు ఏ నాయకుడు చెయ్యంది ఏంటి, డ్యాన్స్. స్టేజ్ మీద తనకున్న లాంగ్ హెయిర్ని ఊపి డ్యాన్స్ వేసాడు. అటువంటి డ్యాన్స్లు వేసినప్పుడు బేసికలీ కాపు సామాజిక వర్గం అధికంగా ఉన్న ప్రాంతం, బేసికల్లీ కమ్మకు కాపుకు పడదు అని చెప్పబడుతున్న కొన్ని ప్రాంతాలలో కాపుల వల్లనే కమ్మల పార్టీ నిలబడుతుంది అన్న ఒక ఫీల్ కాపులకు మంచి రిలాక్సేషన్ ఇస్తుంది కదా, ఒక ఫ్లెక్సిబిలిటీ ఇస్తుంది కదా. ఒకసారి మా బలం కూడా చూడాలి కమ్మవాళ్ళు, మీరు మమ్మల్ని ఎంత తొక్కినా కూడా మేము మీకు సపోర్ట్ చేస్తాము, ఆ సపోర్ట్తో మీరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నారు అన్న ఒక సైకలాజికల్ హ్యాపీనెస్ ఇవ్వడానికి కూడా కాపులు పవన్ కళ్యాణ్ ఎన్నుకొని ఉండొచ్చు కదా. దాంతోపాటు సైమల్టేనియస్గా పవన్ కళ్యాణ్ వచ్చి ఏదో మంచి చేయబోతున్నాడు అనేది కూడా నమ్ముతారు ప్రజలు. ఇక్కడ వచ్చింది అసలు కిటుకు. చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి ఒక సీరియస్ పొలిటీషియన్, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి సీరియస్ పొలిటీషియన్. వీడు సీరియస్గా ప్రజా సమస్యలు, పాలసీలు ఇటువంటి విషయాలు మాట్లాడతారు. వేరాజ్ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి సీజన్డ్ పొలిటీషియన్. అవకాశం, అవసరం వచ్చినప్పుడల్లా రాజకీయాలు చేస్తూ ఉంటాడు, కులం వాడతాడు, సినిమా వాడతాడు,
చూడండి, మీరే చూడండి, ఎలక్షన్కి ముందు వైట్ అండ్ వైట్, ఎలక్షన్కి తర్వాత కాషాయం, ఆ తర్వాత రెడ్, ఆ తర్వాత ఈ మధ్య సడన్గా హెయిర్ స్టైల్ కట్ చేయించుకొని లైట్ గడ్డం పెట్టి లైక్ ఒక ఫార్మల్ డ్రెస్, ఆ తర్వాత ఇప్పుడు హీఈస్ కమింగ్ అప్ విత్ ఎ హుడీ. అధికారిక ఫంక్షన్స్కి కూడా హుడీ జీన్స్ వేసుకొని జీప్ వ్రాంగ్లర్ లాంటి పెద్ద పెద్ద కార్లలో వస్తున్నాడు. దట్స్ హౌ ఎ సీజన్డ్ పొలిటీషియన్ విల్ బిహేవ్. జనాలకి ఇది కనపడదా? ఎంత పెయిడ్ మీడియా ఛానల్స్ ఉన్నా కూడా, ఎంతమంది జనాలపై ఒక రకమైన దాడి చేసినా కూడా జనాలకి ఇది కనపడదా? విజయసాయి రెడ్డి గారు, మీరు చాలా తెలియపర్లేదా? మీరు చెప్పండి, జనాలకి ఇది కనపడదా? జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని దూరం పెట్టారన్న బాధలో నన్ను ఎలాగైనా యాక్సెప్ట్ చెయ్యి, నేను నీకు థ్రెట్ కాదు అన్న విషయం మీడియా ముఖంగా కాకుండా ఒక రాజకీయ నాయకుడిగా ఆయన ఇంటికి వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేసుకోగలిగిన కెపాసిటీ లేదా మీకు? ఆయన రానియకపోతే గేటు బయట గంట సేపు నిలబడి వెయిట్ చేసి రానిచ్చేలా చేసుకొని వెళ్ళాలి. అది ఒక రాజకీయ నాయకుడి లక్షణం. ఇలా జనం ముందరకు వచ్చి, మీడియా ముందుకొచ్చి జగన్మోహన్ రెడ్డికి చెప్పాలనుకున్నది జనాల ద్వారా చెప్పాలనుకోవడం సరైన నాయకుడి లక్షణం కాదు. ఒక చంద్రబాబు నాయుడు గారి ఎకో సిస్టమ్, మేబీ చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి ఎకో సిస్టమ్ కోసమే రాయలసీమను డిజోన్ చేసుకొని ఆంధ్ర అల్లుడిగా విరాజిల్లుతున్నాడు. అది రాక ఆంధ్రాలో ఇల్లు కట్టుకున్న ఆ రాజకీయాలు అర్థం కాక జగన్మోహన్ రెడ్డి సతమతం అవుతున్నాడు. నేను మాట్లాడే మాటలు కొంచెం హార్ష్గా ఉన్నా ఇవి నిజాలు. సో విజయసాయి రెడ్డి గారు నేను ఇస్తున్న సలహా ఏంటంటే, సార్ మీరు రాజకీయ నాయకుడు అని చెప్పాలనుకుంటే జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్ళి మాట్లాడండి. మీరు జ్యోతిష్యాలు చెప్పాలనుకుంటే పొద్దున్నే ఈ టీవీలోనో మా టీవీలోనో కూర్చొని చెప్పండి. రాజకీయాలలో పవన్ చంద్రబాబు కలిసి ఉంటే జగన్ ఎన్నిసార్లు పాదయాత్రలు చేసినా గెలవడు, ఇటువంటి మాటలు వేస్ట్ సార్. ఈరోజు జరిగే సంఘటనకు రిజల్ట్ ఈరోజే ఉంటుంది, రాజకీయాల్లో రేపు ఉండదు. ఇన్ని సంవత్సరాల రాజకీయాల్లో ఉండి కూడా మీరు ఇది తెలుసుకోలేకపోయారా? లేదా తెలుసుకొని మీరు చెప్పాలనుకున్న ఇన్నోసెంట్ కథను జనాలందరూ చెప్తున్నారో మీకు మాత్రమే తెలియాలి.